ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఏకంగా 37 మందిని వివిధ జిల్లాలకు విభాగాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎక్కువగా ఎస్పీలు ఉండగా కొందరు డీసీపీలు ఉన్నారు. బదిలీ అయిన ఐపీఎస్లను హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక జిఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, కె రఘువీరారెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, సుమిత్, సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్, ఎం సత్యబాబును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సామాజిక విలువలకు పర్యావరణానికి అనుకూలంగా మానవ జీవితం గడపాలని మిజోరాం గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు అన్నారు. ప్రముఖ రచయిత డాక్టర్ ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ రాసిన నల్ల టోపీ, నీలి కళ్ళు, తెల్ల తోలు అనే బుక్ను గవర్నర్ హరిబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర యూనివర్సిటీ హిందీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో పాటు పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా నత్తనడకన సాగుతోన్న రైల్వే లైన్ పనులను కేంద్ర రైల్వే జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న పరిశీలించారు. రాయదుర్గం నుంచి మడకశిర మీదుగా తుమ్కూరుకు రైల్వే లైన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన చేయకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతోందంటూ మండిపడ్డారు. మేనిఫెస్టోను అమలు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే తప్పు అని చెప్పేవారు ప్రభుత్వంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. సంబంధం లేని కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కక్షపూర్త రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనే పూర్తి ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు కాకాణి. ఏపీలో ఐపీఎస్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై స్పందించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డీపీజీ స్థాయి అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు. తక్షణం కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రఘురామకృష్ణరాజు అబద్దాల కూరని 2021లో పార్లమెంట్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. అతని ఫిర్యాదును ఆధారంగా చేసుకుని సీనియర్ ఐపీఎస్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం దళిత అధికారుల అణచివేతకు కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఇండియన్ మిషన్ జిల్లాకు కన్వీనర్ దిండి మధు మంచి పోలీసు అధికారిగా పేరున్న ఐపీఎస్ సునీల్ కుమార్ కు ప్రభుత్వం వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సునీల్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకపోతే దళితులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రధానమైన నగరాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పోలీసు అధికారులతో సమావేశమవుతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. మారుతీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. మంచినీటి పైపుల లీకేజీ కారణంగానే నీరు కలుషితమైందన్నారు. డయేరియాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కేసులు పెరగకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. పల్లెర్లమూడి గ్రామానికి వెళ్లే రహదారిని స్వాధీనం చేసుకుని ముళ్ల కంచెలు అడ్డుగా వేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు నిర్మిస్తున్నారన్న కారణంతో కొత్తగా చేపట్టిన బస్ షెల్టర్ను కూల్చేశారు. అంతేకాక 20 ఏళ్ల క్రితం నిర్మించిన పాత బస్సు షెల్టర్ను, అక్కడే ఉన్న ఓ డివైడర్ను జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వేయడం లేదు. వారం రోజులు గడుస్తున్నా 9 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులు పురోగతి సాధించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన చిన్నారి ఆచూకీ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. చంద్రబాబు సర్కార్పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీపీఎస్పై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఉపాధ్యాయుల ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు ఆందోళనకు దిగారు. సర్కారు విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రతులను దహనం చేశారు. సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. బాబు ప్రభుత్వం టీచర్లను మోసం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సీసీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు రాజపత్రాన్ని విడుదల చేయడంతో కర్నూలులో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద జీపీఎస్ రాజపత్రాన్ని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. జీపీఎస్ విధానం తమకు నష్టం కలిగించేలా ఉందని, తక్షణమే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి జిమ్మిక్కులను మానుకొని పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు.
తమపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సేవలు అందిస్తున్న తమకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూడాలు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లష్కర్గూడ గ్రామంలో ఇవాళ జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి, కలెక్టర్ శశాంక్తో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం లైఫ్ సేవ్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సభ ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ నుంచి హైదరాబాద్కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆర్టీసీ సంస్థను, కార్మికులను సంరక్షించేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్లో డీఎస్సీ అభ్యర్థులు ఒకసారిగా రోడ్డెక్కారు. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ అశోక్ నగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. పలువురు ఆమరణ దీక్షలు చేయడంపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం 10 ఏళ్ల పాటు నిరుద్యోగ యువత కొట్లాడిందని, కానీ ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారని ఫైరయ్యారు. దీక్ష చేసే వాళ్లంతా ఏ పరీక్ష రాయడం లేదన్నారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇదే నినాదంతో ఆగస్టు 6న చెలో పార్లమెంటు ఉద్యమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని దారుణమని కృష్ణయ్య అన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ బీసీల కోసం ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంటు కోతలు మళ్లీ మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తుందన్నారు. ఏ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించామో అదే స్ఫూర్తితో తెలంగాణలో పనిచేశామని గుర్తు చేశారు. కష్టాల్లో నుంచి పాటలు వచ్చాయి, రైతుల బాధల్లో నుంచి పాటలు వచ్చాయని చెప్పారు. అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు ఉధృతం చేశారు. రెడ్డిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. శివంపేట మండలం రత్నాపూర్లో రింగ్ రోడ్డు సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణంతో పాటు కాలువల్లో భూములు కోల్పోతున్న రైతులు తమకు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం జ్యోతిరావు పూలే వసతి గృహంలో సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు మధిర, వైరా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 2 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఒకే దగ్గర ఉండడంతో సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్లో ఆర్ఎండ్బి పాత రోడ్డును కొందరు రియల్టర్లతో కలిసి అధికారులు పాతిన సరిహద్దులను తొలగించడంతో గ్రామస్తులు నిరసన చేపట్టారు. పాత రోడ్డుకు ఆనుకుని ఉన్న భూమిలో కొందరు రియల్టర్లు వెంచర్ వేసి రోడ్డును కబ్జా చేశారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు హద్దులను తొలగించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి 2వ శనివారం కూడా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పాఠశాలను కొనసాగించడంతో ఏబీవీపీ నేతలు ఆందోళన చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి స్కూళ్లు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినందుకు పాఠశాలలకు షోకాజు నోటీసులు జారీ చేసినట్టు ఎంఈఓ మంజులాదేవి తెలిపారు. మెదక్ జిల్లా టెక్మాల్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని పాము కాటుకు గురైంది. అన్నం తిన్న తర్వాత ఆడుకుంటుండగా పాము కాటేసినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. చికిత్స కోసం రంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె పాము కాటుకు గురైందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వం అందజేసిన సైకిళ్లపై పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సాధారణ ప్రజలతో కలిసి తిరిగేందుకు సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు. వాహనాలు వెళ్లలేని చిన్న గల్లీలకు సైకిల్ ద్వారా చేరుకోవచ్చన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైకిల్ పెట్రోలింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు పోలీసులు. తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నైవేద్య విరామ అనంతరం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా తిరుమల సంప్రదాయ ప్రకారం శ్రీ భూవరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ బయోమెట్రిక్ గుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడులో గ్రామ దేవతలకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు ఆషాఢ సార బిందెలతో మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతపురంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కృష్ణ భగవానుడి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపికల నృత్యాలు, సంప్రదాయ గొరవయ్యల నృత్యాలు, ఉరుములు, వాయిద్యాలతో దేవదేవుడి రథోత్సవం అట్టహాసంగా జరిగింది. రథోత్సవం ఊరేగింపులో పెద్ద సంఖ్యలో కృష్ణుడి భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి భక్తులకు శాకాంబరి రూపంలో దర్శనమిచ్చారు. ఎడతెరిపి లేని వర్షాలతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూతపడింది. 24 గంటలకు పైగా వర్షం కురుస్తున్నందున కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్డును మూసేశారు. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ఘాట్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఘాట్ రోడ్డును తెరిచే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. భక్తులను మహామండపం, మెట్ల మార్గం, లిఫ్ట్ ద్వారా దర్శనాలకు అనుమతిస్తున్నారు. టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ ఇష్యూ రోజుకు మలుపు తిరుగుతోంది. తాజాగా నర్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య స్టేట్మెంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆడియో, వీడియో రికార్డింగ్ ద్వారా పోలీసులు స్టేట్మెంట్ సేకరించినట్లు తెలిపారు. మల్హోత్రా బెదిరింపులపై కూడా వివరాలు ఇచ్చినట్టు వెల్లడించింది. సోమవారం మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పినట్టు లావణ్య చెప్పింది. తూర్పుగోదావరి జిల్లాలో డ్వాక్రా మహిళల పొదుపు మొత్తం గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. రాజానగరం మండలం జిఆర్ పాలెంలో డ్వాక్రా మహిళల పొదుపు డబ్బులకు రెక్కలొచ్చాయి. స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో 73 గ్రూపులకు చెందిన 730 మంది మహిళల పొదుపు మొత్తాన్ని జమ చేశారు. అయితే నానిబాబు అనే వ్యక్తి 80 లక్షల నిధులు కాజేసి పరారయ్యాడని మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉందంటున్నారు. కామారెడ్డి జిల్లా కన్నాపూర్ తండా గ్రామ శివార్లో ఓ చెట్టుకు గూడెం గ్రామానికి చెందిన తెడ్డు ప్రసాద్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తాడ్వాయి మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. తాడ్వాయి మండల డిప్యూటీ ఎంఆర్ఓ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో బాలాజీ రైస్ మిల్లుపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైడ్స్ చేశారు. 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. నిరుపేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బియ్యంతో పాటు డీసీఎం వాహనాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలు ఇళ్లలో చొరలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసి 9 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు షేక్ ఖాజా పీరా బత్తలపల్లి చిలమత్తూరులో జరిగిన 2 దొంగతనం కేసులతో పాటు మరో 10 కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటి కొత్తపేట రామాపురంలో చిట్టీల పేరుతో ఉమా జానకి అనే మహిళ పెద్ద మొత్తంలో లూటీ చేసింది. 1 కాదు 2 కాదు ఏకంగా 5 కోట్లకు పైగానే వసూళ్లకు పాల్పడింది మహిళ. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో జానకి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులు కోరుతున్నారు. చిరు వ్యాపారాలు చేస్తున్న తాము తన బిడ్డల పెళ్లిళ్లకు చదువుల కోసం చిట్టీలు వేసినట్టు బాధితులు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం స్థావరాలపై చిత్తూరు జిల్లా పుత్తూరు ఫారెస్టు అధికారులు రైడ్స్ చేశారు. ద్వారకా నగరం సమీపంలో ఉన్న మామిడి తోటలో నిల్వ ఉంచిన 32 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు పుత్తూరు ఫారెస్టు అధికారులు. పాడుబడ్డ ఎర్రచందనం దొంగల విలువ 3 లక్షలు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 3 నిందితులను గుర్తించామని, మరో 2 పరారీలో ఉన్నారని, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాధవి చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్లో జరిగిన మహిళా హత్య కేసును 12 గంటల్లో ఛేదించారు పోలీసులు. దంపతుల మధ్య తరచూ గొడవలు, ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడం, రీల్స్ చేయటం, ఫోన్లో గంటల తరబడి టైంపాస్ చేస్తుండటంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. అర్ధరాత్రి చపాతీ పీటతో తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయిన మధుస్మిత తర్వాత చున్నీతో ఆమె మెడకు బిగించి హత్య చేశాడు భర్త ప్రదీప్. మృతదేహాన్ని బాత్రూంలో బస్తా సంచిలో ఉంచి తాళం వేసి పరారయ్యాడు. బేగంపేట ఏరియాలో ప్రదీప్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పూరి జగన్నాథుడి రత్నబండ రహస్యం వేడే సమయం ఆసన్నమైంది. రోజుల నుంచి సామాన్యుల వరకు శతాబ్దాలుగా జగన్నాథుడికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వేడబోతోంది. పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం ఇవాళ తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు అధికారులు. రహస్య గది ద్వారాలు తెరిచేందుకు రెడీ అయింది ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన న్యూ ఎస్యూవీ కూపే టాటా కర్వ్ ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్తో తయారు చేసిన ఈ కర్వ్ కార్ను వచ్చే నెల 7వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ బాసాల్ట్ మోడల్ కారుకు టాటా కర్వ్ గట్టి పోటీ ఇవ్వనుంది. రానున్న వారం 10 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు సైతం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, జూలై 15 తర్వాత అది మరింత బలహీనపడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
టాలీవుడ్ నటులు వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్లకు మా అసోసియేషన్ షాక్ ఇచ్చింది. అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానల్స్ను రద్దు చేయించినట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో ఇలాంటి ఛానల్స్పై చర్యలు కొనసాగుతాయని ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేసింది.